అందరికీ నమస్తే అండి. ఒక చిల్లర కేసు, ఒక పనికిమాలిన కేసు, ఒక టైం వేస్ట్ కేసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దానివల్ల 4 ఓట్లు రావు, టీడీపీకి దానివల్ల 4 ఓట్లు పోవు. కానీ ఆ కేసు సిబిఐ వరకు వెళ్ళింది, సిబిఐ విచారణ వరకు వెళ్ళింది. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు సిబిఐ విచారణ మీద స్టే ఇచ్చింది. కేసు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి కుంచెల అలియాస్ సౌందరరెడ్డి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో కీలకంగా పనిచేస్తాడు. ఆయనకి తాడేపల్లిలో, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో జ్యూస్ షాప్ ఉంది. ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ ఫోటోలు, ఎడిటింగ్ ఫోటోలు ఆయన సోషల్ మీడియాలో పెడతా ఉంటాడు. అంటే లేడీ గెటప్ వేసినవి, కొంచెం అసభ్యకరమైన ఫోటోలు అవి పెడతా ఉంటాడు. చాలా నీచమైన ఫోటోలు పెడతాడు. ఆయనకు వైసీపీ అంటే ఇష్టం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉండొచ్చు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినంత వరకు, లేదా కూటమిని విమర్శించినంత వరకు, కూటమి లోపాలు చెప్పినంత వరకు, కూటమి అవినీతిని బయటకు తీసుకొచ్చినంత వరకు తప్పులేదు. కానీ అది వక్ర బుద్ధి, కుక్క బుద్ధి ఏంటంటే ఇటువంటి చిల్లర ఫోటోలు పెట్టడం. ఇటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే పనికిరారు. ఆ పార్టీకి కూడా వీళ్ళ వల్ల ఉపయోగం ఉండదు, ఏదో కాసేపు నవ్వుకోవడానికి తప్ప. అదొక సునకానందం లెక్క. సో అటువంటి ఫోటోలు పెట్టడంతో ఇంక టీడీపీ వాళ్ళకి కోపం వచ్చి ఇతని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారు. మరి కోపం తగ్గదు కదా. సోషల్ మీడియా కేసు, ఐటీ యాక్ట్ 2000 ప్రకారం అతని మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్లే, సీరియస్ యాక్షన్స్ ఉండవు. దాంతో ఈ టీడీపీ వాళ్ళు కోపం చల్లారదు అని చెప్పి పోలీసులు ఏం చేశారంటే అతని మీద గంజాయి కేసు కూడా పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసు అవుద్ది, దాన్ని పట్టుకొని కొంచెం ఇబ్బంది పడతాడు కదా అని. సో దానివల్లనైనా భయపడి సోషల్ మీడియాలో పోస్టులు మానేస్తాడు కదా అని చెప్పి అక్రమ కేసు పెట్టారు, గంజాయి కేసు పెట్టారు. పైగా 6:30 ఆ టైంకి అరెస్ట్ చేసి 8:30కి అరెస్ట్ చేశామని చెప్పి హైకోర్టుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. హైకోర్టుకి అబద్ధం చెప్పారు. హైకోర్టుకి పోలీసులు అబద్ధం చెప్పారు అనే విషయం సవీంద్రారెడ్డి గారి భార్య ప్రూవ్ చేశారు, తన లాయర్ ద్వారా ప్రూవ్ చేశారు. 6 గంటలకి అరెస్ట్ చేస్తే 8:30కి అరెస్ట్ చేశామని చెప్పడం, సో 6 గంటలకే అరెస్ట్ చేశారని చెప్పడానికి తగిన సీసీటీవీ ఫుటేజ్లు, ఆధారాలన్నీ కోర్టుకి ఇచ్చారు. అలాగే గంజాయి కేసు పెట్టడం తప్పు, మాకు అసలు గంజాయికి సంబంధం లేదు, మేము అసలు గంజాయి దాని జోలికి వెళ్ళము, దాని ప్రభావం కూడా మాకు లేదని చెప్పి, అసలు గంజాయికి వీళ్ళకి సంబంధం లేదనేది కూడా కోర్టులో ప్రూవ్ చేశారు. దాంతో హైకోర్టు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులను తప్పుపట్టి అసలు ఎందుకు పోలీసులు ఇంత తప్పుడుగా వ్యవహరించారు, ఇంత అక్రమ కేసు పెట్టారు, ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. నిజంగా ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిగితే సిబిఐకే తలనొప్పి, ప్రభుత్వానికి పరువు తక్కువ, వైసీపీకి కాస్త ప్రచారం కోసం బాగుంటుంది. దాంతో పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, సిబిఐ విచారణ ఆపాలి అని. సుప్రీంకోర్టులో 3 విడతలుగా దీని మీద విచారణ జరిగి చివరికి నిన్న సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పి స్టే ఇచ్చిందనమాట. ఇది మొత్తం చెప్పడం కూడా టైం వేస్టే తెలుసా. అసలు కేవలం ఆ కుర్రాడు వైసీపీ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వికృతమైన పోస్టింగ్లు పెట్టడం తప్పే. ఆయన ఇంకో రకంగానే చెప్పొచ్చు, అవినీతి జరుగుతోంది, ఎస్ అమరావతిలో అవినీతి జరుగుతోంది, అమరావతి అన్నారు, అమరావతి రైతులకు న్యాయం జరగడం లేదు, సో భూములు వీళ్ళ బంధువులకు ఇచ్చుకుంటున్నారు, బినామీలకు ఇచ్చుకుంటున్నారు అని కూటమి తప్పులను ఎత్తి చూపడంలో తప్పులేదు, కూటమి చేస్తున్న అవినీతిని చెప్పడంలో తప్పులేదు. కానీ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వికృతమైన గెటప్ వేసి ఫోటోలు పెట్టడం అనేది మంచిది కాదు. సో అందుకు వాళ్ళు కేసు పెట్టారు. చివరికేమో సిబిఐ వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. పనికిమాలిన కేసు, చిల్లర కేసు. ఈ కేసుని సిబిఐకి ఇచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు ఆనందించారు. అరే హైకోర్టు చాలా సీరియస్ డెసిషన్ చెప్పింది, సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అక్రమ అరెస్టులు సిబిఐ వరకు వెళ్ళాయంటే నేషనల్ మీడియా దృష్టికి వెళ్తాయి, నేషనల్ మీడియా దీని మీద ఫోకస్ పెడుతుంది, సో దేశవ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పరువు పోద్ది, వైసీపీ కార్యకర్తలకు కూడా ఇదో మనోధైర్యంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పి స్టే ఇవ్వడంతో ఒక్కసారిగా వైసీపీకి షాక్ అనమాట. సో అసలు సిబిఐ విచారణ అవసరమే లేదు నన్ను అడిగితే. పోలీసులు తప్పు చేశారన్నది వాస్తవమే. అలా తప్పు చేసిన పోలీసులను మందలించడమో, సస్పెండ్ చేయడమో, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం వరకు ఓకే. అప్పుడు మిగిలిన పోలీసులు ఇటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టడం మానేస్తారు. అంతే తప్ప సిబిఐ విచారణ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు అలా స్పందించింది. థ్యాంక్ యూ.
సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి, laddupallem.com అని. సో మీకు తెలిసే ఉంటుంది, మనం ఒక 4 నెలల నుంచి దీన్ని ప్రమోట్ చేస్తున్నాము. సో దీని ప్రత్యేకత ఏంటంటే బయట ఎక్కడా కూడా ఈ ప్రోడక్ట్స్ మీకు దొరకవు. వీళ్ళు చేసే లడ్డూలు అంటే అవిసె గింజలతోనూ, గుమ్మడి గింజలతోనూ, పొద్దుతిరుగుడు గింజలతోనూ, అలాగే మల్టీ సీడ్స్, అన్ని రకాల సీడ్స్ కలిపి చేయడము, అలాగే నట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ అండ్ మిల్లెట్స్తోనూ, ప్లస్ యాజ్ యూజువల్ అంటే గోధుమ లడ్డు కానీ, రవ్వ లడ్డు, నువ్వుల లడ్డు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లడ్డూస్ ఒక 20 రకాలు ఉంటాయి. అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో చేసిన పూస, రిబ్బన్ పకోడా, మురుగులు, జంతికలు అవి కూడా ఉంటాయి. సో అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి కొన్ని, ఏబీసీ పౌడర్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్, అండ్ మొరింగా పౌడర్ అంటే మునగాకు పొడి, ప్లస్ జామాకు పొడి, అలాగే డ్రై డేట్స్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వీలైతే మీరు గూగుల్లో చూడండి ఇటు హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇవన్నీ మీకు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి, laddupallem.com అని. లేదు వెబ్సైట్లోకి వెళ్ళకపోతే 9997839994 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్లో కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.